ఫ్రెండ్స్ చాలా మంది డబ్బులు అవసరం పడ్డప్పుడు వాళ్ళ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి అయితే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. ఈ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఎక్కువ మంది ప్రస్తుతం యూజ్ చేస్తున్న యాప్స్ ఏంటి అని అంటే ఫోన్పే, పేటిఎం లాంటి యాప్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. కాకపోతే ఇందులో ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుందని యూజ్ చేస్తున్నారు. బట్ ఇందులో కన్వీనియన్స్ ఫీ అనేది ఎంత పడుతుంది అనేది ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు. సో నేను మీకు ఈ వీడియోలో లైవ్గా చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్గా నేను ఫోన్పేని వాడి క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నా. నేను మీకు స్క్రీన్ షాట్ కూడా పక్కన చూపిస్తాను చూడండి. సో నేను 50,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేశా. 50,000 రూపాయలు క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే పేరెంట్ మెథడ్ యూజ్ చేస్తే మనకి ఇక్కడ ఎంత కట్ అవుతుంది అని అంటే 51,250 రూపాయలు కట్ అవుతుంది. అంటే 50,000కి 1,250 రూపాయలు అనేది ప్లాట్ఫామ్ ఫీ, కన్వీనియన్స్ ఫీ అనేది కట్ అవుతుంది. పర్సెంటేజ్లోకి తీసుకుంటే 2.5% అయితే కట్ అవుతుంది. సో ఇలా ఎగ్జాంపుల్ మీకు నెల నెల అవసరం పడితే నెల మీకు 2.5% అనేది ఇట్లా మీరు కన్వీనియన్స్ ఫీ కింద పే చేస్తున్నారు ఫోన్పే కానీ పేటిఎంకి కానీ. సో పేటిఎంలో కూడా ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ప్లాట్ఫామ్స్లో కన్వీనియన్స్ ఫీ అనేది ఇంతే ఉంటుంది. బట్ నేను ఈ వీడియోలో మీకు ఒక హౌసింగ్ అనే యాప్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా. దీని గురించి మన యూట్యూబర్స్ కూడా చాలామంది వీడియోస్ చేశారు. బట్ కొంతమంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కవర్ చేశారు, కొంతమంది కవర్ చేయలేరు. సో నేను దాని గురించిన కంప్లీట్ డీటెయిల్స్, అందులో ఉన్న మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నా కానీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో హౌసింగ్ యాప్ అనేది, హౌసింగ్ యాప్ని వాడి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే హౌసింగ్ యాప్ కూడా మీకు ఎంత ట్రాన్సాక్షన్ ఫీ తీసుకుంటున్నది ఒకసారి స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. సో హౌసింగ్ యాప్ని వాడి 50,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకుంటే కన్వీనియన్స్ ఫీ అనేది 1246 రూపీస్ అయితే తీసుకుంటుంది. అంటే సేమ్ ఫోన్పే లాగానే 2.5% అయితే తీసుకుంటుంది. కాకపోతే ఈ వీడియోలో నేను మీకు ఒక కూపన్ కోడ్ ఇస్తా. ఆ కూపన్ కోడ్ అనేది మీరు ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు యూజ్ చేసిరు అనుకోండి, మీకు ఇందులో 50% ఆఫ్ అయిపోద్ది. 1246లో 50% అంటే 623 రూపీస్ అనేది మైనస్ అయిపోద్ది. స్క్రీన్ పైన నేను హైలైట్ చేసి రౌండప్ చేసి చూపిస్తున్నా చూడండి. సో 623 రూపీస్ అనేది మైనస్ అయిపోతే మీకు ఇంకా ఛార్జెస్ ఎంత పడతాయి, ఇంకొక 623 రూపీస్ అనేది పడతాయి అనుకోండి. సో ఆ 623 రూపీస్ కూడా మీరు ఈ 50,000 హౌసింగ్ యాప్లో నుంచి క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత హౌసింగ్ యాప్లో వ్యాలెట్లో మళ్ళీ యాడ్ అవుతాయి. అంటే ఒక 623 రూపీస్ అనేది మీకు డైరెక్ట్గా డిస్కౌంట్ అవుతున్నాయి ట్రాన్స్ఫర్ చేసుకునే టైంలోనే. ఇంకో 623 రూపీస్ కూడా మీకు వ్యాలెట్కి వచ్చేస్తున్నాయి. సో మీరు మీ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇక్కడ ఛార్జెస్ ఎంత పడ్డట్టు, 0 ఛార్జెస్. కాకపోతే ఇందులో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇది ఒక ఫస్ట్ టైం మాత్రమే యూజ్ అవుతుంది. అంటే ఒక కస్టమర్ ఒక మొబైల్ నెంబర్ నుంచి లాగిన్ అవుతున్నాడు అంటే ఆ కూపన్ కోడ్ అనేది ఒకటేసారి పనిచేస్తుంది. సో నెక్స్ట్ మంత్ మళ్ళీ మీకు అవసరం పడితే మీకు సెకండరీ సిమ్ కానీ మీ ఇంట్లో మీ ఫాదర్దో మదర్దో నెంబర్ ఉంటుంది కదా, జస్ట్ ఆ నెంబర్తో హౌసింగ్ యాప్లో లాగిన్ అయ్యి మళ్ళీ ఇదే కోడ్ యూజ్ చేసుకొని మీరు మళ్ళీ కూడా ఇట్లా 0 కాస్ట్లో ఫ్రీ అనేది ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అండ్ వ్యాలెట్కి నేను 623 రూపీస్ యాడ్ అవుతాయని చెప్తున్నా కదా, మిగతా 50%. ఆ అమౌంట్ ఎట్లా యూజ్ చేసుకోవాలని చాలామంది చెప్పలేదు, చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఆ అమౌంట్ మీకు మళ్ళీ ఎట్లా పనికి వస్తాయంటే ఎగ్జాంపుల్గా నెక్స్ట్ మంత్లో మీరు ఒక 25,000 రూపాయలు క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనుకోండి. ఈ మంత్ 50,000 చేసారు, నెక్స్ట్ మంత్ 25,000 అవసరం పడ్డా 25,000 చేస్తున్నారు అనుకోండి. సో ఆ 25,000కి మీకు కన్వీనియన్స్ ఫీ ఎంత పడుతుంది, ఒక 600 నుంచి 650 మధ్యలో పడుతుంది. సో అప్పుడు మీ వ్యాలెట్లో ఆల్రెడీ 623 రూపీస్ ఉన్నాయి కదా ఈ మంత్ చేసుకున్న వ్యాలెట్ అమౌంట్, వీటిని అందులో మైనస్ చేసుకుంటే మీకు మిగతా ఒక 10 రూపీస్ 20 రూపీస్ యాడ్ అవుతాయి, లేకపోతే లేదు. సో ఈ రకంగా మీరు మీ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి అయితే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ యాప్ని వాడు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే నేను వీడియో డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఈ యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేసిన. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు హౌస్ రెంట్, ఎడ్యుకేషన్ ఫీ అని ఇట్లా చాలా ఆప్షన్స్ వస్తాయి. మీరు ఏం చేస్తారంటే ఎడ్యుకేషన్ ఫీజ్ పైన క్లిక్ చేయండి. ఎడ్యుకేషన్ ఫీజ్ పైన క్లిక్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ రీడ్ అండర్స్టాండ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీరు ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారో ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయండి. మినిమం 1000 రూపాయల నుంచి ఎంత 50,000 చేసుకుంటారో ఎంత చేసుకుంటారో అంత అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఐగ్రీ బాక్స్ ఉందా అది టిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది. మీరు ఎవరి బ్యాంక్ అకౌంట్కి అయితే క్రెడిట్ కార్డ్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబరు, మరొకసారి అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, వాళ్ళ పేరు ఎంటర్ చేయమంటుంది. లేకపోతే మీకు ఈజీగా ఉండాలంటే వాళ్ళ యూపీఐ ఐడి మీ దగ్గర ఉందనుకోండి. ఎగ్జాంపుల్ మీకు మీరే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు అనుకోండి, మీ యూపీఐ ఐడి మీ ఫోన్పే ప్రొఫైల్ ఓపెన్ చేసి వస్తుంది. సో ఆ యూపీఐ ఐడి అనేది ఇక్కడ పక్కన యూపీఐ ఐడి అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి యూపీఐ ఐడి ఎంటర్ చేశారంటే బెనిఫిషియరీ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. సో అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసుకొని ఓటీపీ అనేది వెరిఫై చేసుకోండి. తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళ పేరు అని చెప్పేసి అడుగుతుంది, యువర్ నేమ్ అని చెప్పేసి. సో మీదే ఏదో ఒక నిక్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత హ్యావ్ అన్ ఇన్విటేషన్ కోడ్ అని ఉందా, సో ఈ ఇన్విటేషన్ కోడ్ దగ్గర నేను ఏదైతే స్క్రీన్ పైన కానీ ఇక్కడ కింద కానీ చూపిస్తున్నాను కోడ్ 4 నంబర్లు ఉంటుంది, ఆ కోడ్ని అక్కడ ఎంటర్ చేయండి. ఆ కోడ్ ఎంటర్ చేస్తే మాత్రమే మీకు కన్వీనియన్స్ ఫీలో 50%, ఇందాక 623 రూపీస్ అని చెప్పిన కదా అట్లా 50% అనేది డిస్కౌంట్ అవుతుంది. మీరు ఆ కోడ్ ఎంటర్ చేయకపోతే మాత్రం ఫోన్పే, పేటిఎంలో ఎంతైతే ఛార్జ్ పడుతుందో 2.5% అంతే ఛార్జ్ పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇచ్చిన కూపన్ కోడ్ను ఇన్విటేషన్ కోడ్ బాక్స్లో
ఎంటర్ చేసి అప్లై పైన క్లిక్ చేయండి. తర్వాత కింద ఆటోమేటిక్గా చూడండి టోటల్ 50,000 అని ఉంది కదా, కూపన్ కోడ్ అప్లై చేసిన తర్వాత కింద ఏమవుతుంది చూడండి 49,470 అవుతుంది. అంటే ఇక్కడ ఎందుకు ఇట్లా చూపిస్తుందంటే ఇక్కడ కన్వీనియన్స్ ఫీ అనేది ఇంకా యాడ్ కాలేదు. సో ముందు ప్రాసెస్ వెళ్ళిన తర్వాత ఇంకొంచెం మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది యాడ్ అవుతుంది. సో టోటల్ పే 49,470 పైన క్లిక్ చేయండి. తర్వాత మీ కార్డ్ నెంబర్, ఏ కార్డ్ నుంచి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో మనీ, ఆ కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేటు, CVV అవి అడుగుద్ది. అవన్నీ ఇక్కడ ఎంటర్ చేసేసి టోటల్ పే పైన క్లిక్ చేసి OTP వెరిఫికేషన్ చేసుకున్నారంటే మీకు ఇక్కడ ఏమొస్తుంది అని అంటే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మీకు అక్కడ ఒక టైం వస్తుంది. అక్కడ టైం అనేది చాలామంది చెప్పట్లేదు టైం గురించి. ఆ టైం అనేది ఒకసారి చూసుకోండి. అది ఎప్పుడైతే ఆ యాప్ వాళ్ళు టైం ఇచ్చారో ఆ యాప్ లోపు మీకు మ్యాక్సిమం మనీ అనేది మీ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎగ్జాంపుల్ కొంతమందికి డౌట్ రావచ్చు, అన్న ఫోన్పే, పేటిఎంలోకి వెళ్ళి చేసుకుంటే 5 నిమిషాలు 10 నిమిషాలలోనే మా బ్యాంక్ అకౌంట్లో పడిపోతున్నాయి అంటారు. సో హౌసింగ్ యాప్లో కూడా 5-10 నిమిషాలలో 2 నిమిషాలలో కూడా డిపాజిట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారు. నా ఓల్డ్ వీడియోస్ కింద ఒకసారి కామెంట్స్ చూసుకోండి. కాకపోతే ఏంటంటే ఫోన్పే కానీ పేటిఎం కానీ ఎవరైనా మినిమం 24 అవర్స్ అనేది టైం తీసుకుంటారు. ఆ టైంలోపు ఎంతలోపైనా మీకు ఆ మనీ అనేది డిపాజిట్ చేయొచ్చు. సో హౌసింగ్ వాళ్ళు ఏంటంటే పైన ఒక టైం ఇస్తారు చూడండి, ఆ టైం లోపు మీకు ఆ మనీ అనేది కంపల్సరీ అకౌంట్లోకి యాడ్ అవుతాయి. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసి వెంటనే అకౌంట్ చెక్ చేసుకొని ఇబ్బంది పడకండి, వరీ కాకండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మీరు సాటర్డే సండేస్లో కనుక ట్రాన్స్ఫర్ చేసుకున్నారనుకోండి, బ్యాంక్ హాలిడేస్ ఉన్నాయనుకోండి, సో అది మండే వరకు కూడా ఆ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి రాదు. ఇది ఇందులో ఒక చిన్న మైనస్ పాయింట్. సో ఇది గుర్తుపెట్టుకొని మీరు ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోండి. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.